అన్నదాతలపై ప్రకృతి వైపరీత్యాలు కన్నెర్ర చేస్తున్నాయని, ఇటీవల కాలంలో సంభవించిన వరుస తుఫాన్ల వరదల వల్ల రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని, పంటను కోల్పోయిన రైతులందరినీ ఆదుకుంటామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హామీ ఇచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం బడుగువాని లంక, చొప్పెళ్ల, మూలస్థాన అగ్రహారం గ్రామాల లంక భూముల్లో గల పంటలను గోదావరికి సంభవించిన వరద ముంచెత్తడంతో దెబ్బతిన్న పంట పొలాలను స్థానిక నాయకులు, సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావంతో పంట నష్టపోయిన స్థానిక రైతుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట నష్ట వివరాలను సేకరించాలని, నష్టపోయిన ఏ రైతు కంటతడి పెట్టరాదని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్ట నమోదును చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఉద్యానవన పంటలైన బొప్పాయి, జామ, కూరగాయలు, పూల తోటలు, అరటి పంటలకు వరదల వలన భారీ నష్టం ఏర్పడిందని రైతులు ఎమ్మెల్యేకి సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. కూరగాయల తోటలు, చామంతి తోటలు ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒక 600-700 ఎకరాల్లో ఈ ఒక్క గ్రామంలోనే పండిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఈ వరదల వల్ల నష్టపోవడం జరిగింది. ఇవన్నీ కూడా అధికారులు కోరడం జరిగింది. ఎన్యూమరేట్ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. వరద సమయాల్లో పంటలు దెబ్బతిన్నప్పుడు ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగిందో ఆ విధంగా రైతుకి మరి పంట నష్టపరిహారం కింద అందించే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వరద ప్రాంతాల్లో ముంపు గురై 3,000 రూపాయలు పూర్తిగా మునిగిపోయిన వారికి అందివ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు, ఉల్లిపాయలు, టమాటాలు, 20 కేజీల రైసు, వంట నూనె, పామాయిలు, బంగాళదుంపలతో ఇవన్నీ కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా అదృష్టం. కొన్ని ఉన్నాయి, ఆకుమళ్ళు ఊడ్చారు, ఊడ్చింది మళ్ళా దెబ్బతింటే మళ్ళీ ఊడ్చారు. మళ్ళా భారీ వర్షాలు పూర్తిగా పంట మునిగిపోవటం వల్ల, కుళ్ళిపోవటం వల్ల మళ్ళా నారు వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి రైతులు ఎదుర్కోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వరి రైతులకు కూడా రెండోసారి ఊడ్చుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కూడా, మూడోసారి కూడా కొంతమంది ఊడ్చుకోవడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మొన్న అసెంబ్లీలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన అత్యవసరమైన ప్రాధాన్యత అంశంగా వరద నష్టాలు, భారీ వర్షాల వల్ల చర్చ కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం బొప్పాయి తోటలో ఉన్నాం. బొప్పాయి తోటలో రైతుని అడుగుతుంటే వారు చెప్తూ ఉన్నారు, మొత్తం ఈ తోట ఇంకెందుకు పనికిరాదు, నీరు తగిలితే మన వరద వచ్చిన 3 రోజులు ముంపుకు గురై ఉంది. దానివల్ల బొప్పాయి తోట అంతా కూడా చచ్చిపోవడం జరుగుతుంది, ఇది కుళ్ళిపోవడం జరుగుతుంది. పెట్టిన పెట్టుబడి ఎకరానికి 40-50 వేల రూపాయల దాకా పెట్టుబడి పెట్టామని బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా పూల తోటలు కూడా దెబ్బతిన్నాయని జరిగినాయి. ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం ఈ నష్టాల అంచనాలు కట్టిన తర్వాత వారు ప్రభుత్వ పరంగా ఆదుకోవడానికి నా వంతు కృషి నేను చేస్తానని, రైతులందరూ ధైర్యంగా ఉండాలని, వరదలు 3వ హెచ్చరిక వచ్చిన తర్వాత మళ్ళీ వరద రిసైడ్ అవ్వడం మన అదృష్టం. మళ్ళీ ఇంకా ఈ 2 నెలలు కూడా ప్రమాదం కొంచెం ఉంటుంది. మనకు వరద ఏ సమయంలో ఎప్పుడైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు.